మీ బ్యాంక్ అకౌంట్‌లో ఈ నంబర్ ఉండడం వల్ల బాగా సక్సెస్ అవుతారు అని ఉంటుంది కదండీ! ఆ నంబర్స్ ఏంటో స్పెసిఫిక్‌గా విశ్వక్సేన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. నాకు ఇవాళ స్పెసిఫిక్‌గా మా ఆడియన్స్ కోసం గూడా ఆహ్, ఎవరు ఎలాంటి బ్యాంక్ అకౌంట్ నంబర్ వాడితే సక్సెస్ అవుతారు? దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి? లక్కీ బ్యాంక్ అకౌంట్ అంటారండి. ఎందుకంటే ఇప్పుడు మనకున్న ఆల్ యూపీఐ ట్రాన్సాక్షన్, గూగుల్ పే కానీ, ఫోన్‌పే కానీ, పేటీఎం కానీ ఇవన్నీ త్రూ బ్యాంకు ద్వారానే జరుగుతాయి. కాబట్టి మన బ్యాంక్ అకౌంట్ నంబర్ బాగున్నప్పుడు మాత్రమే మన అకౌంట్‌లోకి డబ్బులు వస్తాయి. కొంతమంది మీరు చూస్తే బ్యాంక్ అకౌంట్ ఎప్పుడూ కూడా జీరో ఉండదు. వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, కానీ సంపాదించిన సంపాదంతా ఏదో రకంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదండి. అటువంటి బ్యాంక్ అకౌంట్లు ఏమేమి ఉంటాయంటే చూద్దాం. అంటే డబ్బు ఎప్పుడు సేవింగ్ ఉండదు, జీరోనే ఉంటుంది. మీ బ్యాంక్ అకౌంట్ టోటల్ చాలా ఇంపార్టెంట్. మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉంటుంది కదా, లాస్ట్ డిజిట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు మన బ్యాంక్ అకౌంట్ నంబర్ 00తో ఎండ్ అవ్వకూడదు. వెరీ వెరీ డేంజర్. ఎంత డబ్బు వస్తే అంత డబ్బు అయిపోతుంది. బ్యాంక్ అకౌంట్ నంబర్ 2తో ఎండ్ అవ్వకూడదు. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. 8తో ఎండ్ అవ్వకూడదు. మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎప్పుడు 8తో ఎండ్ అయినా ఎంత డబ్బు వచ్చినా కూడా ఆగదండి. అదే రకంగా 7తో ఎండ్ అవ్వకూడదు. బ్యాంక్ అకౌంట్ టోటల్ కొన్ని బ్యాంకులకు 12 డిజిట్స్ ఉంటాయి, కొన్ని బ్యాంకులకు 14, కొన్ని బ్యాంకులకు 18 డిజిట్స్ ఉంటాయి. మీ బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు మీరు 10 డిజిట్స్ కానీ 12 డిజిట్స్ 14, 18 డిజిట్స్ మీ బ్యాంక్ అకౌంట్ టోటల్ డిజిట్స్ అన్నీ మీ సింగిల్ డిజిట్లోకి ప్లస్ చేస్తూ వస్తే 44 ఉంటే వెరీ వెరీ డేంజర్ అండి. మీకు డబ్బు రాదండి. ఎందుకంటే 4 + 4 8. 8 అంటే ఏంటి? స్ట్రగుల్ లేట్ సక్సెస్. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బులు వచ్చినా ఏదో రకంగా అయిపోతూ ఉంటుంది. అసలు డబ్బులు రావు, ఆ అకౌంట్లోకి వచ్చినా కూడా ఆగవండి. కాబట్టి బ్యాంక్ అకౌంట్ మీరు ఏ బ్యాంక్ అయినా సరే టోటల్ చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్ టోటల్ చేసుకున్నప్పుడు 40 కానీ, అదేవిధంగా 31 కానీ, అదేవిధంగా 44 కానీ, అదేవిధంగా 52 కానీ, 53 కానీ, 61 కానీ, 62 కానీ, 48, 49, 67 వెరీ వెరీ డేంజరస్ బ్యాంక్ అకౌంట్లు అండి. వీటిలో ఎంత డబ్బు వచ్చినా ఆగదండి. కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు రాంగ్ నంబర్ టోటల్ ఉండకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా మన డేట్ ఆఫ్ బర్త్, ఎగ్జాంపుల్ 1వ నంబర్ డేట్ ఆఫ్ బర్త్లో మీరు పుట్టున్నారు కదా, మీకు టోటల్ కనుక 8 వచ్చింది అనుకోండి, మీ బ్యాంక్ అకౌంట్ టోటల్ 8 వచ్చినప్పుడు అది చాలా చాలా డేంజర్. 1 నంబర్ సన్, 8 నంబర్స్ సాటర్న్, 1 and 8 బోత్ ఆర్ యాంటీ నంబర్స్. కాబట్టి ఆ అకౌంట్ కలిసి రాదు. కొంతమంది 3వ నంబర్లో పుట్టుంటారు, వాళ్ళు 6 నంబర్ టోటల్ బ్యాంక్ అకౌంట్ వాడతారు, అది కలిసి రాదు. అది వెరీ వెరీ డేంజర్. కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఎప్పుడైనా టోటల్ 46 వెరీ వెరీ గుడ్, 55 వెరీ గుడ్, 51, 60, 69, 50, 41 వెరీ వెరీ పవర్ఫుల్ అండి. ఇవి మీకు చాలా బాగా కలిసి వస్తాయి. అయితే చాలామంది నాకు వచ్చే డౌట్ ఏంటంటే, సరే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు మన చేతిలో ఉండవు కదండి, మరి బ్యాంక్ అకౌంట్ వాళ్ళు ఏది ఇస్తే మనం అదే తీసుకోవాలి ఇలా అని అడుగుతారు. అవును, కరెక్ట్. ఎనీ గవర్నమెంట్ బ్యాంక్స్ అది ఆన్లైన్లో డిస్ప్లే అవుతుందండి నంబర్. వాళ్ళు ఏది ఇస్తారో మనం అది తీసుకోవాలి. కానీ ప్రైవేట్ బ్యాంకులో ఉన్నాయండి, హెచ్డిఎఫ్సి కానివ్వండి, ఇండస్ఇండ్ బ్యాంక్ కానివ్వండి, కోటక్ మహేంద్ర, వీటిలో విఐపి నంబర్స్ ఉంటాయండి. ఈ బ్యాంకులలో ఏంటి అంటే మనకు కరెంట్ అకౌంట్ ఉంటుంది, సేవింగ్ అకౌంట్ ఉంటుంది. మీరు హెచ్డిఎఫ్సిలో కనుక అకౌంట్ తీసుకుంటే కరెంట్ అకౌంట్ 10 lakhs ఉంటుందండి, సేవింగ్ అకౌంట్ 5 lakhs ఉంటుంది. అయితే మీకు నచ్చినట్లు మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా, మీ ప్రొఫెషన్ ఆధారంగా మీరు చూసుకోవచ్చు. అంటే కొంతమంది బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కొన్ని కోట్లలో టర్నోవర్ జరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు హెచ్డిఎఫ్సిలో తీసుకోండి కరెంట్ అకౌంట్ కానీ సేవింగ్ 5 lakhs, 10 lakhs. హెచ్డిఎఫ్సి కోడ్ ఉంటుందండి, స్టార్టింగ్ 9999 ఉంటుంది. టోటల్ 14 డిజిట్స్ ఉంటాయి. ఈ 14 డిజిట్స్లో బ్యాంక్ వాళ్ళు 4 నంబర్స్ ఇస్తారు, మిగతా 10 డిజిట్స్ మనం డిజైన్ చేయాలి. న్యూమరాలజీ ఆధారంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ముందు పెట్టుకొని మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారో మీ ప్రొఫెషన్కి అనుగుణంగా నంబర్ టోటల్ మనమే విఐపి నంబర్ సెట్ చేసి ఇస్తాం. అదేవిధంగా ఇండస్ బ్యాంక్లో కూడా ఉంటుందండి.
ఇండస్ బ్యాంక్లో మీకు కరెంట్ అకౌంట్ 25తో స్టార్ట్ అవుతుంది, సేవింగ్ అకౌంట్ 15తో స్టార్ట్ అవుతుంది. మీకు అక్కడ తక్కువ కాస్ట్లో 20,000లో వచ్చేస్తుంది. కోటక్ మహీంద్రా కూడా మంచి బ్యాంక్ అండి, అది 25తో స్టార్ట్ అవుతుంది, అక్కడ కూడా మీరు తీసుకోవచ్చు. కాబట్టి ఈ 3 బ్యాంకులు మీరు విఐపి అకౌంట్ తీసుకునే అవకాశం ఉంటుందండి, కానీ గవర్నమెంట్ బ్యాంక్లో ఉండదు. ఎప్పుడైతే మన బ్యాంక్ అకౌంట్ నంబర్ కరెక్ట్గా ఉంటుందో అప్పుడే మనకు మనీ ఫ్లో జరుగుతుంది. అట్రాక్ట్ చేసినట్టు మన డేట్ ఆఫ్ బర్త్కి యాంటీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉంటే ఎంత డబ్బు వచ్చినా ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వదు. మ్యాచ్ అవ్వనప్పుడు ఎంత డబ్బు వచ్చినా ఏం లాభం అండి. కాబట్టి చాలా మంది నాకు అంటూ ఉంటారు, సార్ ఒకప్పుడు చాలా లగ్జరీగా లైఫ్ లీడ్ చేసేవాడిని, ఇప్పుడు అన్నీ పోయాయి, ఏంటి సార్ అడుగుతారు. ఈ డేట్ ఆఫ్ బర్త్లు బ్యాంక్ అకౌంట్ చెక్ చేసినప్పుడు యాంటీగా ఉంటాయి. ఎప్పుడైతే లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉంటుందో 100% మీ లైఫ్లో మనీ అనేది అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్లో కోట్లలో టర్న్ ఓవర్ కావాలి అంటే లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్ తీసుకోండి. మంచి ఉన్నత స్థాయిలో ఆర్థికంగా లగ్జరీగా జీవించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విన్నారు కదండి అందరూ. మీరు చేస్తున్న వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏదైనా సరే మనీ ఫ్లో బాగుండాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్కి ఆ బ్యాంక్ అకౌంట్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుందో లేదో ఒకవేళ కన్సల్టేషన్ తీసుకుని చెక్ చేసుకోవాలి అనుకుంటే కనుక డెఫినెట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.